నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. కన్నవాళ్లు లేక దీనమైన స్థితిలో కాలాన్ని వెళ్లతీస్తున్న అనాథుల కోసం ఆ భగవంతుడు మనుషుల రూపంలోనే వారికి అండగా నిలబడుతూ ఆకలి తీర్చుతాడు. అలా ఆ పరమేశ్వరుడే మానవ దేవుడిగా మారి అభాగ్యుల ఆకలి తీర్చి దాని ద్వారా వచ్చే పుణ్యఫలాలను వారికే అందిస్తున్నారు. అలా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో తలదాచుకుంటున్న వందల మంది అనాథులకు జరుగుతున్న సేవా క్రతువుల నుంచి ప్రేరణ పొందిన వ్యాపార సంస్థలు వారికి మేమున్నామనే మనోధైర్యాన్ని అందిస్తూ అండగా నిలబడుతున్నాయి. అలా గుంటూరుకు చెందిన జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ రక్షణాలయానికి వచ్చి అభాగ్యుల సేవలో పాల్గొన్నారు. గుంటూరు ఆరండల్పేట నుండి వచ్చిన అప్పారావు, మోహనరావు అనే సేవామూర్తులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. భక్తి మార్గంలో భాగంగా ముందుగా శ్రీ సోమనాథేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అనంతమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. అర్చకులు వీరి పేర్లపై వీరి గోత్రాలైన ముదుకోళ్ల, జనకుల, కౌశికస గోత్రాలపై అర్చనలు చేసి శంకరుని దివ్యమంగళ ఆశీస్సులు అందజేశారు. అనంతరం ఈ సేవాశ్రమంలో సేద తీరుతున్న అనాథులను ఆదుకునే క్రమంలో మద్దాల సుధాకర్ గారి మాతృమూర్తి కీర్తిశేషులు శ్రీమతి శకుంతల గారు పరమపదించి 15 రోజులు అయిన సందర్భంగా వారి జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మద్దాల సుధాకర్, సువర్ణలక్ష్మి గారుల పేర్ల మీద విలువైన సాయాన్ని అందించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో తలదాచుకుంటున్న అనాథుల ఆకలి బాధలను అర్థం చేసుకుని పుట్టినరోజు, పెళ్లిరోజు, వర్ధంతి వేడుకలను జరుపుకుంటూ తోచినంతలో సాయం చేస్తున్న మానవ మహనీయులందరినీ శ్రీ సోమనాథేశ్వరుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అనుగ్రహిస్తాడు. కుటుంబ సమేతంగా ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి భక్తి మార్గం, సేవా మార్గంలో తరించి శివానుగ్రహంతో మనోభీష్టాలు నెరవేర్చుకోండి.